అఖిల్ సినిమా గురించి కేవలం సినిమా గురించి మాట్లాడటం కోసం వచ్చాను. అందరూ అందుకే వచ్చారు, పెద్ద ప్రత్యేకంగా వచ్చినట్టు చెప్తాం అనుకోవచ్చు. బట్ ది స్పెషాలిటీస్ ఆఫ్ అఖిల్, ఈ సినిమాలో మామూలు రొటీన్ స్టోరీ కాకుండా ఒక ప్రత్యేకంగా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఉండేటువంటి అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకుని అఖిల్కి సూటబుల్గా దాన్ని మలిచి చెప్పారు దర్శకుడు వినాయక్ గారు. వినాయక్ గారు కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. చాలా నైపుణ్యంగా కత్తి మీద సాములాగా చాలా జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తారు. సో నేను ఈ సినిమా గురించి, అఖిల్ సినిమాలో ప్రత్యేకంగా అఖిల్ని ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తూ తన టాలెంట్ని చూపిస్తూ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి అందమైనటువంటి పద్ధతిలో దాన్ని సరైనటువంటి సమపాళలో చూపించాలని దర్శకుడు చేసినటువంటి ప్రయత్నాన్ని మనందరం అభినందించి తీరాలి. అంత అద్భుతమైన సినిమా ఇది అఖిల్. తర్వాత ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా మామూలు రొటీన్గా ఉండేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ప్రయత్నం చేశారనేది అఖిల్ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ముఖ్యంగా అఖిల్ ఏదో చిన్న కుర్రాడు మనందరికీ, కానీ చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్. యాజ్ ఎ డాన్సర్, యాజ్ ఎ ఫైటర్, యాజ్ ఎ పెర్ఫార్మర్ చాలా బాగా చేశాడు తను. తన్ని ఎంతవరకు స్క్వీజ్ చేయాలో, తన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని ఎంతవరకు పట్టుకుని చూపించాలనేటువంటి విషయంలో ఎంతో కేర్ తీసుకుని వినాయక్ గారు ఈ సినిమా నిర్మించారు. తర్వాత ఈ సినిమా గురించి వస్తున్నటువంటి బ్రహ్మాండమైన రిపోర్ట్స్, పర్టికులర్లీ నిన్న కలెక్షన్స్ అవి చూస్తుంటే పర్టికులర్లీ ఎక్స్ట్రాడనరీ రిపోర్ట్ బై ఆల్ సైడ్స్. సో అఖిల్ ఈ సినిమాలో హీ హాజ్ గివెన్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. అంటే డెబ్యూ ఆర్టిస్ట్ ఇంత టాలెంటెడ్గా చేస్తారు అని అనుకోవడానికి నమ్మబుల్గా ఉండేటంతటి ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అఖిల్. ఆ తర్వాత ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారో సుధాకర్ రెడ్డి గారు తెలుసు. మ్యూజిక్లో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అనే కాకుండా ప్రత్యేకంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మణిశర్మ గారిని పట్టుకుని అంటే ఆల్ సైడ్స్ నుంచి ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకుని మ్యూజిక్ సైడ్ కూడా చాలా అద్భుతమైన కేర్ తీసుకుని చెప్పినటువంటి. సో మీరు ఫస్ట్ సాంగ్ మీకు చూస్తే తెలుస్తుంది, ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూస్తే మీకు తెలుస్తుంది. తర్వాత ఆయన అంటే ఇప్పుడు మనం చెప్తే ఐదోలా ఉండొచ్చేమో కానండి, క్రాబీలో పర్టికులర్లీ సౌత్ ఆఫ్రికన్స్తో చేసేటప్పుడు వాళ్ళకి భాష తెలియదు, మన భాష వాళ్ళకి చెప్తూ వాళ్ళ చేత ఎలా యాక్ట్ చేయించుకోవాలో, వాళ్ళ చేత ఎంత కావాలో. మోరోవర్ వినాయక్ గారు బ్లాక్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఏదో చిన్నది ఇంత పెట్టి ఇంత ఎలా కాకుండా ఒక బ్లాక్ చూపించారంటే మొత్తం పెద్ద బ్రహ్మాండమైన దాన్ని ఏమంటారు పాష్గా కనిపిస్తుంది. అటువంటి షార్ట్స్ కూడా అవలీలగా చేసి చాలా అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు టేకింగ్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమా అఖిల్ ముఖ్యంగా. తర్వాత దాంతోపాటు కెమెరామెన్ ఆయన ఈ సినిమాకి బహుశా నేను అనుకోవటం ఇంత కష్టపడి నేను ఆయనతో పాటు 3-4 సినిమాలు చేశాను. ఆయన కెమెరా వర్క్లో ఆయనతో పాటు యాక్ట్ చేశాను నేను, కానీ ఆయన కెమెరా వర్క్లో నేను చేశాను. కానీ ఈ సినిమాకి తను పడినంత కష్టం కానీ తను తీసినటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కేవలం సినిమా గురించి ఏదో పొగడ్తగా చెప్పేటువంటి మాట కాదు, సిన్సియర్గా ఇందులో సినిమాలో ఉన్నటువంటి స్టఫ్ అలాంటిది కాబట్టి చెప్తున్నాను. హీరోయిన్ చాలా లేతగా కరెక్ట్గా అఖిల్కి కావలసిన పద్ధతిలో ఉన్నట్టు అనిపించింది. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, మంచి పేరు, చక్కగా ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు. ఇప్పుడు ఈ హీరోయిన్ కోసం ఈ హీరో కొంచెం ఇంత కష్టపడ్డాడు అంటే దెర్ ఇస్ రీజన్. కొంతమంది హీరోయిన్స్ కోసం కష్టపడితే ఎందుకే అనవసరంగా అంత స్ట్రెయిన్ అవుతాడు, పెద్ద ఆవిడ గురించి ఏముంది, ఇంకెవరి కోసం ట్రై చేసుకోవచ్చు కదా అన్నట్టు కూడా అనిపిస్తుంది మనకి. బట్ మనకి ఎక్కడ అలాంటి ఫీల్ మనకి ఆయుషాలు అనిపించదు. తన దగ్గర ఉన్నంత కామెడీ టైమింగు నాకు తెలిసి అతి కొద్ది మంది డైరెక్టర్స్ దగ్గర మాత్రమే ఉంది. అది అటువంటిది నా చేత వెన్నెల కిషోర్ మేము ఇద్దరం ఈ అఖిల్తో పాటు ఉంటూ చేసినటువంటి సెకండ్ హాఫ్లో కామెడీ సన్నివేశాలు చాలా చాలా బాగున్నాయని నాకు బోల్డ్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ మీ క్యారెక్టర్ ఈజ్ హైలైట్ అండి, చాలా బాగుంది సెకండ్ హాఫ్లో, బాగా నవ్వించారని ఇది. ఆ తర్వాత
టోటల్గా ఓవరాల్గా అఖిల్ ఈజ్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ డాన్సర్, బెస్ట్ ఫైటర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అఖిల్ సినిమా ఈజ్ ఆల్సో వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ సినిమా ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పర్టికులర్లీ నా క్యారెక్టర్కి మీరు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్కి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.